హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 35. ఇద్దరి మధ్య మౌనం. ఎవరూ కూడా నోరు మెదిపే సాహసం చేయాలి అనుకోవట్లేదు. లాస్ట్గా ఇషాన్ని డీబ్రీత్ తీసుకుని, దేవకి రేపు నా ఆఫీస్కి రా, నీతో మాట్లాడాలంటూ వెంటనే కాల్ కట్ చేస్తాడు. డాడీ, రేపు ఇషాన్ తన ఆఫీస్కి రమ్మంటున్నాడు. వెళ్తున్నావా బంగారం? సరే వెళ్ళు. ఎందుకు డాడీ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు? బాధగా వాసుదేవ్ గారి షోల్డర్పై ఒరుగుతూ అడిగింది. కూతురు లైఫ్లో క్వశ్చన్ మార్క్ ఉంటే ఏ తండ్రి కూడా హ్యాపీగా ఉండలేడు దేవ్. నా మిస్టేక్ లేదు అనండి డాడీ, బట్ మీ పరువు తీసేలా కావాలని మాత్రం చేయలేదు. ఇదొక్కటే నమ్ము డాడీ అంటూ బాధగా వెళ్ళిపోతున్న ఆమె చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేను మీ ఎవరిని ఫేస్ చేయలేకపోతున్నా, ముఖ్యంగా నిన్ను. జీవాల కోపం పోయేంత వరకు కొట్టు డాడీ నన్ను. కొడితేనో తిడితేనో ఏడిస్తేనో ప్రాబ్లం క్లియర్ అవుతాయి అనుకుంటే ఈ ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరగవు కదా దేవ్. ఒక మనిషి మీద నిజమైన ప్రేమ ఉంటే ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాం. ఎందుకంటే మీ డాడీ కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. నీ కళ్ళల్లో ఇషాన్పై ఆ ప్రేమ కనిపిస్తోంది నాకు. బీ స్ట్రాంగ్ అని ఆమె నుదుటిని ముద్దు పెట్టి దేవుని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. ఆమె అన్నాడు ఉదయాన్నే. ఎల్లో కలర్ టాప్, బ్లాక్ లెగ్గిన్లో ఒంటరిగా ఇషాన్ ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది దేవు. ఆమె వెళ్ళగానే కాఫీ కలిపి రూమ్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్తారు వాసుదేవ్ గారు. నువ్వింత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు వాసు? మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మర్చిపోతున్నావు వల్లమ్మ. దేవుని క్షమించలేవా నువ్వు? నా ప్లేస్లో ఉంటే నా బాధ ఏంటో అర్థమయ్యేది నీకు. ఆయన చిన్నగా నవ్వుకుంటూ, గుర్తుందా నీకు, మనం ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిన తర్వాత నీ మీద రెట్టింపు ప్రేమ పెరిగితే నాకు ఎందుకు అడ్డు చెప్పలేదు నువ్వు? అందులో నీ ప్రేమ ఉంది వాసు. ఇందులో మన అమ్మాయి ప్రేమ కనిపిస్తోంది వల్లమ్మ. తను చేసింది కరెక్ట్ అనట్లేదు, బట్ నువ్వు ఇలా దూరం పెడితే తను మరింత వీక్ అవుతుంది. ఇలాంటి వీక్ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఆ డిప్రెషన్లో ఏమైనా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నావు మరి? వెయిట్ అంటూ జీవా చందుని పిలుస్తారు ఆయన. 2 నిమిషాలకి ఇద్దరు ఎదురుగా ఉండటంతో, దేవ్ కోసం ప్రతి విషయం నీకు తెలుసు చందు, అలానే ఇషాన్ అంటే ఏంటో నీకు తెలుసు జీవా. ప్రతి విషయం చెప్తే నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటానన్నారు. అక్షరం పొర్లు పోకుండా జరిగింది చెప్పడంతో, వాడు ఎలా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడో నేను చూస్తానంత హ్యాపీగా అంటారు ఇషాన్ క్యారెక్టర్ నచ్చడంతో. చందు, నువ్వెందుకు నాపై కోపంగా ఉంటున్నావు? ఇప్పటికీ 21సారి అడుగుతాడు. అరే ఆన్సర్ చేయి, విసుగ్గా ఆమెని కార్ సీట్కి లాక్ చేస్తూ అడిగాడు. వదలండి నన్ను. నువ్వు ఆన్సర్ చెప్పేంత వరకు వదలను నిన్ను. మీరు నా ఫ్రెండ్ని తప్పుగా మాట్లాడటం నాకు నచ్చలేదు. అరే దానికి సారీ చెప్పాను నేను. ఏమో, నాకు మీపై చాలా కోపంగా ఉంది. సొంత చెల్లిని అలా అన్నారు. రేపు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నన్ను కూడా అలానే అపార్థం చేసుకుంటే? ఒక్కసారిగా ఆమెను వదిలేస్తాడు జీవ. గంభీరంగా ఉన్న అతని ఫేస్ని చూసి తప్పుగా మాట్లాడిందని అర్థం అవడంతో, సారీ జీవా గారు అని బాధగా అంటుంది. నీకు నాపై నమ్మకం లేకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు చందు. నమ్మకం లేకపోతే ఆ బంధం నిలబడదు. ఏ భావం లేకుండా చెప్పి కాలేజ్ దగ్గర ఆమెను దింపి కార్ స్టార్ట్ చేస్తాడు జీవ. ఇషాన్ ఆఫీస్ ముందు ఆటో ఆపగానే నెమ్మదిగా తన ఛాంబర్కి వెళ్తుంది అదురుతున్న గుండెతో. ఇషాన్ కూడా ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. నెమ్మదిగా డోర్ ఓపెన్ అవ్వడంతో ఆమె వచ్చిందని తెలిసి తన చైర్ నుండి నిలబడటంతో, ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మొదటిసారి ఇషాన్ని చూస్తుంది దేవు. ఇప్పుడు అతని ఫేస్ మరింత గంభీరంగా మారింది. తెల్లటి చర్మం రక్తం పొంగి ఎర్రగా మారింది. పచ్చటి నరాలు శరీరంపై తేలుతూ అతని ఫీలింగ్స్ ఏంటో చెప్పకనే చెప్తున్నాయి. అతనిని చూసి మనసులో భారం కన్నీళ్ళ రూపంలో పొంగుకొస్తుంటే పరుగున వెళ్ళి ఇషాన్ని హక్ చేసుకుంటుంది దేవ్. ఆమె వచ్చిన ఫోర్స్కి నిలబడలేక వెనుక టేబుల్ కానుకోవడంతో ఆమె కన్నీళ్ళు అతని గుండె మంటని మరింతగా పెంచుతాయి. నువ్వు వస్తావని ఎంతలో ఎదురు చూశానో తెలుసా? ఒక్కసారి నన్ను చూడాలనిపించలేదా నీకు? మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు కన్నయ్య.
ఇంతకు ముందు ఉన్నంత ధైర్యం నాలో ఇప్పుడు లేదు. గిల్టీగా ఉందిరా నా ఫేస్ చూపించాలంటే. డాడీతో మాట్లాడిషాం, పెళ్లి చేసుకుందాం అని వెక్కిళ్ళ మధ్యలో చెప్తుంది దేవ్. సున్నితంగా ఆమెను దూరం జరిపి కన్నీరు తుడుస్తూ తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్తాడు ఇషాన్. బొమ్మల అతన్ని అనుసరిస్తుంది దేవ్. గీతో ఫొటోస్ డిస్ప్లే మీద ప్లే చేస్తూ. ఎందుకో తెలియదు దేవ్కి, గీతో నన్ను నిలదీస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేనా నీ ప్రేమలో నిజాయితీ అంటూ అయోమయంగా చూస్తుంది ఇషాన్ వైపు. తెలుసా నీకు, ఈ లైఫ్ మొత్తం తనతోనే అనుకున్నా, కానీ ఆ రోజు అనుకోకుండా మన మధ్య జరగకూడనిది జరిగింది. ఏమని ఆన్సర్ ఇవ్వను తనకి నేను. ఆ క్షణం ఇషాన్ ఒక పిచ్చివాడిలా కనిపిస్తాడు దేవి కంటికి. ప్లీజ్ దేవకి, నేను ఇందులో ఎటువంటి హెల్ప్ చేయలేను. ఆ రోజు జరిగింది మర్చ్. అతని కాలర్ పట్టుకొని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, ఏంట్రా మర్చిపోవాలా రాత్రిని? తెలుస్తోందా నీకు నేనేం కోల్పోయానో? ఎంత ప్రేమించిన వాడైనా పెళ్ళి కాకుండా ఈ అమ్మాయి కూడా బెడ్ షేర్ చేసుకోవాలనుకోదు. కానీ నేను నీతో ఎలా మర్చిపోగలను కన్నయ్య అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు కోపం అనుకున్నా, బట్ నువ్వు ఇంత సెల్ఫిష్ అనుకోలేదురా. అతని గుండెలపై కొడుతూ, ప్లీజ్ పెళ్లి చేసుకుందాంరా, ఇలా మౌనంగా ఉండకని బేలగా అడిగింది. నీకు గీతు లవ్ ఇంపార్టెంట్ నాకన్నా? ఐ లవ్ గీతు. ప్లీజ్ జోక్ చే కిషాన్, నీతో ఫైట్ చేసే సిచ్యువేషన్లో నేను లేనురా. నీకు మరెప్పుడు కనిపించింది దేవకి, అప్పుడు నువ్వు త్వరగా మూవ్ ఆన్ అవుతావు ఆ రాత్రి నుండి. ఇదే నా నిర్ణయం విరక్తిగా అంటుంది. ఎప్పటికైనా నీ థాట్స్లో, నీ హార్ట్లో నేను ఉండాలని కోరుకుంటూ నీ గురించి వెయిట్ చేస్తాను కన్నయ్య అని కన్నీళ్ళు జారిపోతుంటే అతని ఫేస్ పట్టుకుని పెదవులపై తన పెదవులు 2 క్షణాలు నిలిపి ఏడుస్తూ క్యాబ్ ఎక్కేస్తుంది. అప్పటికే శ్రీధర్ శరణ్యలకి తన నిర్ణయం చెప్పేస్తారు వాసుదేవ్ గారు. ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్న వాళ్ళకి వాసుదేవ్ గారు ఆలోచన విధానం గొప్పగా అనిపించడంతో నిస్సత్తుగా నడిచి వస్తున్న దేవుని చూస్తారు. ఏమన్నాడు ఇషాన్? తను ఫారెన్ వెళ్తున్నాడంట డాడీ, ఆ విషయం చెప్పడానికే పిలిచాడు. నిజంగానా? అనుమానంగా చూస్తారు అందరూ. తనకు కొంచెం టైం కావాలంట డాడీ అంటూ ఎవరూ చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. జీవాకి అతని గురించి తెలుసు కాబట్టి చెల్లి మాటలు అబద్ధమని ఈజీగా అర్థమవుతాయి. మరి కొన్ని రోజులు గడుస్తాయి భారంగా. అటు ఇషాన్ నొప్పించాలని చూసిన ఫలితం శూన్యంగా మారింది. ఇటు దేవ్ తన రూమ్లోనే ఉంటూ మరింత వీక్ అయిపోయేలా చేసుకుంటోంది తన హృదయాన్ని. ఫైనల్లీ విసిగిపోయిన జీవ చెల్లిని బలవంతంగా గార్డెన్లోకి తీసుకెళ్ళి తన తలపై చేతిని పెట్టుకుని ఏం జరిగిందో నిలదీస్తాడు. నన్ను మూవ్ ఆన్ అవ్వమంటున్నాడు జీవ అని విరక్తి కూడిన నవ్వుతూ ఉంటుంది. మూవ్ ఆన్ అంటే తనందరికీ దూరంగా వెళ్ళిపోతాడంట. తనని మర్చిపోవాలంటే నేను ట్రూలీ జీవ, నాకు తనతో ఫైట్ చేసే ఓపిక కూడా లేదురా. జీవ పిడికిలు బిగుసుకోవడంతో తన రూమ్కి వెళ్ళి కంపెనీ షేర్ ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఆ మన్నాడు అంజలి బర్త్డే అవ్వడం, జీవ ఆఫీస్కి వెళ్ళడం, షేర్స్ ఇచ్చేయడం, జీవ ద్వారా విషయం తెలుసుకున్న వాసుదేవ్ గారు దేవ్కి ధైర్యం చెప్పడం జరుగుతాయి. పరిస్థితులకి ఇషాన్ మాటలకి భయపడి తనను త్యాగం చేస్తూ వదిలేస్తే నిజంగా పిచ్చివాడైపోతాడు. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మారుతాడు అని హ్యాపీగా కన్నీళ్ళు తుడుచుకుంటూ వాసుదేవ్ గారికి థ్యాంక్ యూ చెప్పి అంజలి బర్త్డేకి స్టార్ట్ అవుతుంది ఇషాన్తో ఫైట్ చేయడానికి సిద్ధపడుతూ. ఈ 25 డేస్లో జరిగింది ఇది. ఇక్కడితో పాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఉదయాన్నే దేవు నుండి వచ్చిన మెసేజ్తో మత్తుగా కళ్ళు తెరుస్తాడు ఇషాన్. గుడ్ మార్నింగ్ కన్నయ్య విత్ కిస్ ఇమోజీ. వీటికి ఏం తక్కువ లేదు. దొంగ మొకంది. నా గురించి ఆలోచించాలని లేదు దానికని దేవుని తిట్టుకుంటూ బ్యాడ్ మార్నింగ్ అని యాంగ్రీ సింబల్ పెడతాడు ఇషాన్. వెంటనే ఆమె నుండి కాల్ వస్తుంది అతనికి. కట్ అయ్యే లాస్ట్ మూమెంట్లో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. ఎందుకమ్మా కోపం నా కన్నయ్యకి? నువ్వు వెళ్ళి 4 డేస్ అయింది దేవ్. మిస్ అవుతున్నావా పాపం నన్ను? నవ్వాపుకుంటూ ఉంటుంది. అవును, అంజలిని మిస్ అవుతున్నా. నువ్వు లేకపోతే తను రాదు కదా.
మరుక్షణం ఫేస్ నల్లగా పెట్టుకుని ముద్దుగా మూతి తిప్పుతుంది దేవపాప. మూతి తిప్పక ఎక్కువగా. టెంప్ట్ అవుతున్నావా బాబు? బాయ్, వర్కౌట్ చేయాలంటూ కాల్ కట్ చేసి నవ్వుకుని జిమ్కి వెళ్తాడు. ఆమె వస్తుందని అతను వస్తాడని ఆమె. ఇద్దరి పంతంలో ఎవరు గెలుస్తారో మరి. మావయ్య గారు, టీ తీసుకోండి. శరణ్య, ఏమైనా కావాలా మావయ్య? కమ్. సంపత్ గారితో అంత చనువు లేకపోవడంతో బెరుగ్గా ఆయన దగ్గరికి వస్తుంది. పాకెట్ నుండి చిన్న బాక్స్ తీసి ఆమె చేతికిస్తారు సంపత్. ఏంటిది మావయ్య గారు? తండ్రి లోటు ఉండిపోయిందన్నావుగా, తీసుకో. కన్నీళ్లతో ఆనందంగా చూస్తుంది ఆయన వైపు. ఓపెన్ చేసి చూసుకో, మోడల్ నచ్చకపోతే చేంజ్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి 3 తులాలతో మెరిసిపోతున్న చైన్, ఎస్ లెటర్తో ఉన్న డాలర్ కనిపించడంతో చాలా బాగుంది మావయ్య అంటూ వెంటనే మెడలో అలంకరించుకుంటుంది. ఎదురు సోఫాలో కూర్చున్న శ్రీధర్ ఇద్దరిని చూస్తూ, డాడ్, టికెట్స్ బుక్ చేయమంటారా అని చిరునవ్వుతో అంటాడు. హా, బట్ నాకు కాదు, మీకోసం. మా కోసం ఏంటి? ట్రిప్ అంటూ 2 టికెట్స్ శ్రీధర్ చేతిలో పెడతారు. ఇప్పుడు ట్రిప్ ఏంటి డాడ్? సంపత్ గారి విషయాల్లో ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్ కాదు కాబట్టి చిరునవ్వు నవ్వి, ఆఫీస్ గురించి నేను చూసుకుంటాను అండ్ బయటకు వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుందని కార్ కీస్ తీసుకుని హైదరాబాద్ రోడ్లపై పడతారు. ఈ టికెట్స్ ఏంటి శ్రీ? పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి హనీమూన్ టికెట్స్ ఇచ్చారు డాడీ. ఏంటి హనీమూన్? షాకింగ్గా కళ్ళు నూరు పెద్దవి చేస్తుంది. ఎస్, మనాలికి టికెట్స్ తీశారు. వెళ్దాం శ్రీ, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఆర్ యూ షూర్? ఒకసారి దేవికి కాల్ చేసి అడుగుతాను, ఇబ్బంది లేకపోతే వెళ్దామంటూ దేవికి కాల్ చేస్తూ కిచెన్లోకి వెళ్తుంది. ఏందక్క, ఎట్లున్నావు? దేవ్, నువ్వు సక్సెస్ అయ్యావమ్మా, మావయ్య గారు చేంజ్ అవుతున్నారంటూ ఆనందంగా సంపత్ గారి గురించి చెప్పడంతో, వావ్ అక్క, మరి లేట్ చేయకుండా ప్యాకింగ్ చేసుకో అనింది. ఈ టైంలో నిన్ను వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా దేవ్. అబ్బా అక్క, నన్ను చూసుకోవడానికి చాలామంది ఉన్నారు, బట్ బావకి నువ్వు మాత్రమే. సో పర్సనల్ స్పేస్ని ఎంజాయ్ చేయండి. ఓకే, వచ్చాక నువ్వు కూడా గుడ్ న్యూస్ చెప్పాలి మరి అని అల్లరిగా అంటుంది. ఓ దేవు, బిడియంగా చెప్తూ కాల్ కట్ చేస్తుంది శరణ్య. ఏమైంది మేడం, మీ చెల్లి గారు పర్మిషన్ ఇచ్చారా అని హస్కీ వాయిస్తో అడుగుతాడు శ్రీధర్. తనకి అందరి హ్యాపీనెస్ కావాలి శ్రీ. ఆ 5 days నేనేం చెప్పినా నో అనకూడదు, ఓకేనా? ఇది నా హ్యాపీనెస్. అస్సలు అననని బిడియంగా చెప్తుంది శరణ్య. గూగుల్ తల్లిని నమ్ముకుని 2 గంటల రోడ్లపై తిరుగుతూ ఫైనల్గా అయినా రావాల్సిన ప్లేస్ కనిపించడంతో కారు పార్క్ చేసి చాలాసేపు ఉండిపోతారు. లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ. కాంపౌండ్లో ఆగిన కారు సౌండ్కి వల్లి గారు బయటికి రావడంతో సంపత్ గారిని చూసి కంగారుగా వెళ్తారు అన్నయ్య గారని పిలుస్తూ. ఆవిడని చూసి ఇబ్బందిగా నవ్వి ఇక తప్పక లోపలికి వెళ్ళారు. దేవ్, ఇలారా కంగారుగా పిలుస్తూ కాఫీ కలపడానికి వంటిట్లోకి వెళ్తారు. రూమ్ నుండి బయటకు వచ్చిన ఆమెకి సంపత్ గారు కనిపించడంతో, కన్నయ్య నువ్వున్నావు అని కృష్ణుని తలుచుకుని ఆనందపడుతూ, ఆఫీస్ వర్క్ మీద వచ్చారా మావయ్య గారు? అసలే మీకు వర్క్ అంటే ప్రాణం కదా అని ఇన్నోసెంట్గా అంటుంది. హా, అనుకున్నాను మావయ్య, లేకపోతే మీరెందుకు ఇక్కడికి వస్తారు? అంజలి ఎక్కడ? స్కూల్కి పంపేశాను. ఇంకేం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చోవడంతో, ఫారెన్ ఎప్పుడు వెళ్తారు మావయ్య గారు? అంటే నాకు అక్కడ చాక్లెట్స్ కావాలన్నమాట, అందుకే అడుగుతున్నా. అక్కడ ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు, ఇప్పుడప్పుడే వెళ్ళను. అంజలి ఎప్పుడు వస్తుంది స్కూల్ నుండి? 4 వరకు రాదు తను. ఇంతలో వల్లిగారు కాఫీతో రావడంతో మేడి తీసుకొస్తున్న బుట్టని డైనింగ్ టేబుల్పై పెట్టిస్తారు. ఇవన్నీ ఏంటి? ఇందులో గ్రేప్ నుండి డ్రాగన్ వరకు అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. మావయ్య ఇంత ఫాస్ట్గా చేంజ్ అవుతారనుకోలే. మీరందరూ మంచోళ్ళేనబ్బా, బట్ వాల్యూస్ తెలియజేసే పర్సన్స్ లేరంతే మీ లైఫ్లో. మీరు వచ్చినట్టే మీ కొడుకులో కూడా మార్పు వచ్చేలా చేస్తాననుకుని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది దేవ్. కాఫీ తాగేసి వెళ్తాను చెల్లయ్య అంటూ సోఫా నుండి లేస్తారు సంపత్ గారు. వెళ్తూ వెళ్తూ దేవ్ చేతిలో మరొక బాక్స్ పెట్టేసి ఆమె మాట్లాడేలోపే వడివడిగా బయటకు వచ్చి కారు స్టార్ట్ చేస్తారు. సేమ్ మోడల్ చైన్ బట్ డి లెటర్ కావడంతో
హ్యాపీగా తన మెడలో చైన్ తీసి మామగారు ఇచ్చిన బహుమతిని అలంకరిస్తుంది. ఏంటి బావా విసుగ్గా ఉంటున్నావు? ఒక 4 రోజుల నుండి నీ చెల్లిని ఇంట్లో పెట్టుకున్నావు, మరెందుకు పెళ్లి చేసావరా అని విసుగ్గా అరుస్తాడు ఇషాన్. అరే, కడుపుతో ఉన్న ఆడపిల్ల ఇంటికి వస్తే ఏదైనా బయటకు గంటేయడు కదా. జీవా వైపు కొరకొర చూస్తూ కీబోర్డు ప్లేస్లో అతన్ని ఇమాజిన్ చేసుకుంటాడు. మొన్న మా ఇంటికి ఒక దొంగోడు వచ్చాడురా. అదేంటో వాడు షార్ట్తో భలే మ్యాన్లీగా ఉన్నాడు. బట్ మనీ పోలేదు, గోల్డ్ పోలేదు. కానీ తన వైపు దూసుకొస్తున్న పేపర్ వెయిట్ని క్యాచ్ పట్టుకుంటూ నవ్వుతాడు జీవా. గెట్ అవుట్ యూ ఇడియట్. పోతాంలే బావా, దొంగల బాల్కనీ నుండి రావాల్సిన అవసరం లేదు, మెయిన్ డోర్ నుండి రావడానికి నేను హెల్ప్ చేస్తారా అని అభయం ఇచ్చి, నీలో ఏదైతే చూడాలి అనుకున్నానో ఆ ప్రశాంతత నిన్న నైట్ కనిపించిందిరా నాకని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు జీవ. షిట్, వీడు చూసేశాడు వెధవ. ఆ టైంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు వీడని అనుకుంటూ చైర్లో వెనక్కి వాళ్తాడు. దేవు ప్రెజెన్స్ లేక అతను ఉక్కిరి బిక్కిరవడంతో దేవు వెళ్ళిన మరుసటి రోజు టైం 11 అవుతుంటే నెమ్మదిగా జీవ ఇంట్లో ప్రత్యక్షమవుతాడు ఇషాన్. వెళ్ళిన విషయం ఎవరికి తెలియకూడదు కాబట్టి బాల్కనీ దగ్గర నిచ్చెన ఉండటంతో ఫాస్ట్గా తన సతి రూమ్లోకి దూరేస్తాడు. నైట్ వరకు ఎలాగోలా వర్క్తా కుస్తీ పడి తన మనసుని కంట్రోల్ చేసుకోలేక దేవి దగ్గరికి పయనమవుతాడు ఇషాన్. జీవా, ఈరోజు కూడా రాడు అన్నా నీ బావా? ఏమో, ఇద్దరు మొండి వాళ్ళే, నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీ మధ్యలో. ఎట్లా దిగురాడో నేను కూడా చూస్తాను. క్షమించు కన్నయ్య, వాడిపై కోపం వచ్చేస్తుంది అనుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతుంది దేవ్. ఆమె వెనక నిల్చుని చిరునవ్వుతో వింటుంటాడు ఆమె తిట్లని. వెనుకున్న తన ఫ్రెండ్ని చూడటంతో సైలెంట్గా జీవాన్ లోపలికి వెళ్ళిపోమ్మని సైగ చేస్తాడు ఇషాన్. కాల్ కూడా చేయలేదు నాకు, కాల్ చేసినా కూడా అసలు లిఫ్ట్ చేయనని కోపంగా అనుకుంటుంది. ఆమెను చూసి నవ్వుకుంటూ తన ఫోన్ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి దేవ్కి కాల్ చేస్తాడు ఇషాన్. ఇదిగో చేస్తున్నాడు. అసలు లిఫ్ట్ చేయనని అనుకుంటుందే కానీ కట్ అయ్యే లాస్ట్ సెకండ్లో కంగారుగా లిఫ్ట్ చేసి కన్నయ్య అని పిలుస్తుంది. కన్నయ్య, ఇప్పటివరకు ఎందుకు కాల్ చేయలేదు? చాలా కోపం వచ్చేస్తోంది నీపై. నా కోపం వస్తే అస్సలు తగ్గించలేవు నువ్వని ఆమె వరుసగా మాట్లాడేస్తూ అలకగా ఉంటుంది. లైవ్లో ఆమె మాటలు వింటుంటే కాల్ చేసి మాట్లాడని అతని ధోరణికి ఆమెలో కోపం మరొక మెట్టెక్కుతుంది. ఇదిగో కాల్ కట్ చేస్తున్నా నేను. అటు నుండి కట్ అయిన సౌండ్ రావడంతో ఉయ్యాలలో కూర్చున్న ఆమెను ఎత్తుకుని బాల్కనీ నుండి తన రూమ్కి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి ఆమె వైపు అడుగులు వేస్తాడు ఇషాన్. నిజంగా నువ్వేనా? అంతా క్షణంలో జరిగిపోవడంతో షాకింగ్గా అడుగుతుంది దేవు పాప. నాకు ఇంకా డ్రీమ్లా ఉంది కన్నయ్య, నిజంగా నువ్వేనా? ఇది నా భ్రమ కాదు కదా. ఫోర్స్గా ఆమె మెడ వెనక చేతిని చేర్చి దేవుని దగ్గరగా లాక్కుని ఇంట్రెస్ట్గా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇరు పెదవుల్ని ఏకం చేసేస్తాడు ఇషాన్. ఆ ముద్దులో చాలా భావాలు చూపిస్తున్నాడు ఇషాన్. ఎన్ని రోజులైనా తన దగ్గరికి రాలేదని కోపం, మిస్ అవుతున్నట్టుగా విరహం, నువ్వు లేకపోతే ఐఎమ్ నథింగ్ అన్నట్టు ప్రేమ, ఇలా ఇషాన్లో ఎన్ని ఎమోషన్స్ ఉన్నా దేవి గుండెలను తాకేది మాత్రం అతని ప్రేమనే. ఆమె హైట్ అందుకు అవస్థ పడుతోందని తెలిసి నడుం పట్టుకుని పైకి లేపడంతో అతన్ని నడుం చుట్టూ కాలు వేసి ఇషాన్ మెడ చుట్టూ లతలా చేతుల్ని పెనవేసి అదర సయ్యాటను ఆస్వాదిస్తూ ఉంటుంది. దేవ్ ఊపిరి భారం అవుతున్న వేళ సున్నితంగా ఆమెను వదులుతూ మెడవంపులలో తలని దూర్చుతాడు. మిస్ అవుతున్నావులే నన్ను. సమాధానంగా ఆమె కాలర్ బోన్ని తన పంటితో పట్టుకున్నాడు. ఇంట్రోవర్ట్కి అమ్మ బాబు కన్నయ్య నువ్వు. మీ గ్రాండ్ పా కూడా ఇంట్రోవర్ట్నే. కన్నయ్య, నా మెడలో చైన్ ఎలా ఉంది? ఎవరిచ్చారో తెలుసా? మావయ్య గారు వచ్చారు, ఫ్రూట్స్ అండ్ ఈ చైన్ తీసుకొచ్చారు. ఓకే, దింపు కన్నయ్య, ఇబ్బందిగా ఉంది. వెంటనే ఆమెను సరిగ్గా నిలబెట్టడంతో డిన్నర్ తీసుకురానా అని అడిగింది. ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి, కార్లో డ్రెస్ ఉంటుంది తీసుకురా అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తాడు. మమ్మీ డాడీ వచ్చాడా? హా బేబీ, లోపలికి వెళ్ళి పరుగుని రూమ్కి వచ్చి ఇషాన్ కోసం ఏదో చూస్తుంటుంది అంజలి. బాత్ కంప్లీట్ చేసుకుని బయటకు రావడంతో డాడీ మిస్ యూ అని గట్టిగా చుట్టేస్తుంది అతన్ని. మిస్ యూ మై బేబీ. ఎందుకు రాలేదు నా కోసం?
మమ్మీ చెప్పింది నాకు, బేబీ మన కోసం డాడీ వచ్చేంత వరకు వెళ్ళకూడదని. మనం వెళ్తే డాడీ మన కోసం రాడని. అందుకే నిన్ను మిస్ అవుతున్నా రాలేదు. ఈలోపు బ్యాగ్ పట్టుకొని దేవ్ లోపలికి రావడంతో ఆమె వైపు సీరియస్గా చూస్తాడు ఇషాన్. థ్యాంక్స్ మమ్మీ, మన కోసం డాడీనే వచ్చేశాడు. హిహి కన్నయ్య అని ఏం చెప్పాలో తెలియక పళ్ళన్నీ బయటకు పెట్టి నవ్వుతుంది. చాలా కంత్రి దానివే. కోపంతో ఆమె నడుము నిలమేస్తాడు ఇషాన్. వచ్చే అరుపుకి అడ్డుగా అతని చేతిని పెట్టాడు అనుకున్నది వేరే విషయం. డ్రెస్అప్ అవుడన్నా తీసుకొస్తాను. నో, నేనే వస్తాను. ట్రాక్ టీషర్ట్ వేసుకుని బయటికి రావడంతో దొరలా వచ్చావు రోయ్ అంటూ నవ్వుతాడు జీవా. గట్టిగా జీవా కాలు తొక్కేసి యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి చైర్లో కూర్చుంటాడు. వల్లి గారు అల్లుడైన మర్యాదతో డైనింగ్ టేబుల్ని డిషెస్తో నింపేయడంతో అవన్నీ స్కిప్ చేసి పుల్కా విత్ కర్రీ వేసుకుంటాడు. బాబు, ఇవన్నీ నీకోసమే. నో నీడ్ అంకుల్. డాడీ, ఆయన ఇలాంటి ఫుడ్ తినరు, లైట్గా తింటారు నైట్ టైం. ఆయన బదులు నేను తినేస్తాలే అంటూ చికెన్ వేసుకుంటుంది. ఏయ్, మసాలా ఎక్కువ తినకు. ఇది మసాలా కాదు, ఫ్రై. ఆమెకి విసుగ్గా ఒక లుక్ ఇచ్చి సైలెంట్గా తింటుంటే నెమ్మదిగా అతని పాదాన్ని తన బొటన వేలుతో గోకుతుంది దేవ్. తింటూ నిషాన్కి పొలమారడంతో జీవా కంగారుగా వాటర్ ఇస్తాడు తలపై తడుతూ. ఆమెకు ఒక చూపు విసరడంతో లైట్ తీసుకుని మళ్ళీ సేమ్ ప్లేస్లో గోకుతుంది. సైలెంట్గా తిను, కళ్ళతో వార్న్ చేస్తాడు. అబ్బే, పాప ఇలాంటి పనుల్లో ఎవరి మాటైనా వింటుందేంటి? నెమ్మదిగా తన కాలిని పైకి జరుపుతూ చిన్నగా స్వీట్ టార్చర్ చేస్తుంది అతన్ని. తింటున్న అతనికి కన్నింగ్ స్మెల్ రావడంతో నిషాన్ తన చైర్ని టేబుల్ దగ్గరగా లాక్కుని దేవ్ తైపై తన చేతిని పెడతాడు. ఈసారి దేవ్ కళ్ళు పెద్దవవుతాయి అతని చర్యకి. అందరూ ఉన్నారు, సో సైలెంట్గా ఊరుకుంటాడు అనుకుంది. కానీ అతను రివర్స్ అటాక్ చేయడంతో బిక్కముఖం వేస్తుంది దేవ్ పాప. అతని పెదవులపై స్మైల్, చూపుల్లో కన్నింగ్నెస్ కనిపించడంతో వదిలే కన్నయ్య, రూమ్కి పోయాక చూసుకుందాం అనింది. నో, వాటర్ సిప్ చేస్తూ అంటాడు. ఇషాన్ గారు, మీరు తినడం అయిపోయిందిగా, హ్యాండ్ వాష్ చేసుకోండి అని లో వాయిస్తో అంటుంది దేవి పాప. నువ్వు తినేంత వరకు వెయిట్ చేస్తా అంటూ టేబుల్ కింద చేతిని ప్రెస్ చేస్తాడు. అల్లుడు ప్రేమకి అత్తామామ మురిసిపోతుంటే ఇషాన్ పెదవులపై కనిపిస్తున్న శాడిస్టిక్ స్మైల్కి చెల్లెలు పెట్టిన బిక్క ముఖానికి జీవా కనుబొమ్మలు ముడిపడితే కన్ఫర్మ్ వీడేదో చేస్తున్నాడు అనుకుంటూ అనుమానంగా ఓరకంటతో టేబుల్ కింద చూస్తాడు. అమ్మన బావగా ఎంతలా మార్చేసిందిరా నా చెల్లి అనుకుంటూ చందు వైపు చూస్తాడు జీవా. ఆమె బుద్ధిగా డిన్నర్ తింటుంటే నెమ్మదిగా తనకున్న దురదతో కాలిని చందు వైపు జరుపుతాడు. బాబోయ్, నా కాలిని గోకేసేది జీవా గారు మీరంటూ చైర్ నుండి లేచేస్తుంది చందు. ఆటోమేటిక్గా తన చేతిని వెనక్కి తీసుకుంటాడు ఇషాన్. పాపం, తల కొట్టుకోవడం జీవా వంతు. ఏం చేసావురా ఇడియట్? నథింగ్ డాడీ, బై మిస్టేక్ చందు కాలు తగిలింది. ఆమె వైపు చూస్తూ పళ్ళు నూరుతాడు. ఇద్దరిని చూసి దేవ్ నవ్వు పావుగంట వరకు ఆగదు. అప్పుడైనా కడుపు పట్టుకుందని ఇషాన్ తిట్టడంతో ఆపుతుంది. ఆఫ్టర్ డిన్నర్ బావా బావమరిది వాసుదేవ్ గారికి తెలియకుండా సిట్టింగ్ వేయాలని చూస్తారు. కానీ విశాల హృదయంతో ఆ సిట్టింగ్లో జాయిన్ అవుతారు కూడా ఆయన. చందు, నువ్వు ఇంత తింగటి దాని వెంటే. భయమేసింది దేవ్, నేనేమైనా కలకన్నానా? ఇలాంటివి బొట్లు పెట్టి చెప్పి చేరే పిచ్చి పుల్లమ్మ. వాడికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి చందు. నువ్వు ఇలా భయపడుతుంటే వాడిని నువ్వు టచ్ చేయడానికి కూడా డేర్ చేయడు. పెళ్ళికి ముందు ఇలాంటివంటే భయం నాకు. పెళ్ళి చూడకు, నీ లైఫ్ పార్ట్నర్లో ఉన్న లవ్ చూడు వదినమ్మా. అయ్యయ్యో, ఇక్కడ కమిలిందేంటి? ఇందాక మా వ్యాంపైర్ కిస్ పెట్టాడులే, డ్రెస్కి కాలర్ లేక జుట్టుతో కవర్ చేస్తున్నా. వామ్మో, దీనికి ఎలాంటి ఎలా? ఇక్కడ చూడంటూ నడుం దగ్గర షర్ట్ తప్పిస్తుంది. అతని ఎరచేతి పట్టిన ప్లేస్లో ఎర్రగా మారడంతో నోటిపై చేతులు వేసుకుంటుంది చందు. చూసావా మా అన్నయ్య ఎంత మంచోడు? నొప్పిగా లేదా దేవ్? జెల్ రాయినా? వాడు ఏ ఎమోషన్ చూపించినా అందులో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది నాకు. సో మా అన్నలో కూడా ప్రేమను మాత్రమే చూడు. రేపు పెళ్ళయ్యాక ఈ స్వీట్ థింగ్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఆమె చెప్పాలి అనుకున్నది చెప్పి వల్లిగారి దగ్గరికి వెళ్తుంది దేవి. రామాయణం చెప్తూ అంజలి తల్లిముడుతూ నిద్రపుచ్చే ప్రాసెస్లో ఉంటారు ఆవిడ. కొన్ని రోజుల క్రితం గ్రాండ్ మా అని పిలిస్తే తప్పించుకున్న వల్లిగారు ఇప్పుడు అంజలిని గుండెలపై పడుకోబెట్టుకుని కథలు చెప్తుంటే
దేవు పెదవులపై చిరునవ్వు రావడంతో డిస్టర్బ్ చేయకుండా గార్డెన్లోకి వెళ్తుంది. ముగ్గురు బాటిల్ కంప్లీట్ చేయడంతో నిద్ర వస్తుంది అన్నట్టుగా సైగ చేస్తుంది షాన్కి. సైలెంట్గా వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ రూమ్స్కి వెళ్ళడంతో ఇషాన్ని బెడ్ పైకి నెట్టి డోర్ లాక్ చేస్తుంది దేవు పాప. ఎరా ఎందుకు రాలేదు 4 days? వర్క్ నాకన్నా ముఖ్యమా? నా బేబీ కన్నా ముఖ్యం కాదు. ఇండైరెక్ట్ లవ్ తప్ప నాకేం చెప్పవా? స్ట్రైట్గా షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ అంటుంది. ఏం చేస్తున్నావే? మిస్ అయిన ఫీలింగ్ చూపిస్తున్నా అంటూ గుండెలపై తన పెదవులను నిలుపుతుంది దేవ్. ఇషాన్ కళ్ళు మూసుకుని ఆమె ప్రేమని గుండె లోతుల్లో దాచుకుంటుంటాడు భద్రంగా. కన్నయ్య, నీ పేరు టాటూగా వేయించుకోవాలని ఉందిరా. నో, ఈ టైంలో సేఫ్ కాదు. ఇప్పుడు కాదులే, తర్వాత. పిచ్చి పనులు చేస్తే చంపేస్తా. అతను మూతిపై చిరుదెబ్బ వేస్తూ ఇంటెన్స్డ్గా అతని కళ్ళలోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో కోరిక అతన్ని కంట్రోల్ మిస్ అయ్యేలా చేస్తుంటే ఒక్క సెకండ్లో ఆమెను కిందకి చేసి దేవు పైకి చేరుతాడు ఇషాన్. సేఫ్ కాదేమో కన్నయ్య, ఇషాన్కి వీలుగా మారుతూ భారంగా అంటుంది. ఆమె టీషర్ట్ జిప్ కిందకు లాగుతూ ఐ నో మై లిమిట్స్ అంటూ పెరిగిన గుండె వేగానికి చిరుముద్దిచ్చి శాంతింపజేస్తాడు. ఒక్కో ఆభరణానికి అతని ముద్దలతో అభిషేకం చేస్తుంటే ఆమెలో తమకాలతో కూడిన సంగీతం ప్రతిధ్వనిస్తుంది. అతని ఆ గదిలో ఇద్దరి మధ్య ఏర్పడిన చెమట బిన్నులు ఎత్తుల నుండి లోయలకి ప్రయాణిస్తుంటే తన పెదవులతో చాకచక్యం ఒడిసి పట్టుకుంటూ దేవు తీసే భారమైన ఊపిరికి ఇంకా ముందుకు వెళ్ళలేక పొత్తి కడుపుపై చిరుముద్దద్ది ఆమెని గుండెలపైకి తెచ్చుకుంటాడు ఇషాన్. ఏసీ టెంపరేచర్ పెంచి ఇద్దరికి బెడ్షీట్ కప్పడంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. ఐ లవ్ యూ ఇషాన్ అని చెప్తూ. ఐ లవ్ యూ ఇన్ఫినిటీ మిసెస్ ఇషాన్ అతని మనసులో అనుకుంటూ ఫోన్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేస్తాడు. అందులో ఏముందో కానీ నవ్వు మాయమవడంతో మేక్ ఇట్ ఫాస్ట్ అంటూ మెసేజ్ సెండ్ చేసి ఆలోచనలో పడతాడు ఇషాన్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.